గైస్ ఇదివరకు మనం హూ తోటి క్వశ్చన్స్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ నేర్చుకున్నాము. ఇందులో హూ, హూమ్, హూజ్, విచ్, వేర్, వెన్, వై, వాట్ అని 8 రకాల్లో WH క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. హౌ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం రెండో రకము WHలో హూమ్ తోటి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు హూమ్ డూ యూ వాంట్, ఎవరిని మీరు కోరుతున్నారు. హూమ్ అనగానే హూ అనాలి. మరి హూ అని క్వశ్చన్ వస్తేనేమో బై హూమ్ అని రాయాలి, కానీ హూమ్ అని క్వశ్చన్ వస్తే హూ అని రాయాలి. హూమ్ డూ యూ వాంట్ అంటే హూ, డూ అనేది యామ్ ఆర్ వాడతాం కదా, ఈజ్ వాడాలి. హూ ఈజ్. వాంట్ బై వాంటెడ్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్ యూ సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అవుతుంది. హూ ఈజ్ వాంటెడ్ బై యూ, ఎవరు మీ చేత కోరబడుతున్నారు. ఇక్కడ బాగా మనం గమనించుకోవాలి. మనం రైట్ అనే వర్బ్ తోటి బాగా ప్రాక్టీస్ చేసినాము. రైట్ అంటే వర్బ్ 1, యామ్ ఆర్ రిటర్న్, బీ ఫార్మ్ వర్బ్ 1 వర్బ్ 3 రాయబడు, రాయు రాయబడు. రోట్ వర్బ్ 2 వ్రాసి తిని, వాజ్ వర్ రిటర్న్ రాయబడి తిని, బీ ఫార్మ్ వర్బ్ 2 వర్బ్ 3 అనమాట. విల్ రైట్ విల్ బి రిటర్న్, కెన్ రైట్ కెన్ బి రిటర్న్, షెల్ రైట్ షెల్ బి రిటర్న్, మే రైట్ మే బి రిటర్న్. యామ్ ఆర్ రైటింగ్ యామ్ ఆర్ బీయింగ్ రిటర్న్, యామ్ ఆర్ బీయింగ్ రిటర్న్ రైటింగ్ అన్నారు. యామ్ ఆర్ రైటింగ్. వాజ్ వర్ రైటింగ్ వాజ్ వర్ బీయింగ్ రిటర్న్. బీ ఫార్మ్ వర్బ్ 1 కానీ 2 కానీ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ వస్తే కంపల్సరీ వర్బ్ ఫామ్ లేకుండా బీ ఫార్మ్ వర్బ్ లేకుండా కంటిన్యూస్ క్వశ్చన్ కావు. ఇవి బాగా యాక్టివ్ నుంచి ప్యాసివ్కు, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈజీగా మీరు ఏదైనా చేయగలుగుతారు ఈజీగా. చూడండి ఇక్కడ హూమ్ డూ యూ వాంట్. హూమ్ అనగానే హూ, డూ అనగానే ఎవరు అన్నప్పుడు ఈజ్ వాడుతున్నాం. హూ ఈజ్. ఈ వాంట్ అని మెయిన్ వర్బ్ పోయి వర్బ్ 3 అవుతుంది. హూ ఈజ్ వాంటెడ్, ఎవరు మీ చేత కోరబడుతున్నారు. బై యూ, బై ప్రిపోజిషన్ యూ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో హూమ్ డిడ్ షీ మ్యారీ, ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నది, వివాహం ఆడినది. హూమ్ కాగానే హూ అన్నాం. డిడ్ అంటే వాజ్, హూ వాజ్. బాగా స్ట్రక్చర్ గుర్తుంచుకో. ఇది మొదటి పని, ఇది రెండో పని. మెయిన్ వర్బ్ మ్యారీడ్ వర్బ్ 3 మూడో పని. బై ప్రిపోజిషన్ 4వ పని. షీ వై హర్ అయింది 5 పనులు అన్నమాట. బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అది ఏ టెన్స్లో ఉంది గుర్తుపట్టాలి. సబ్జెక్టు సింగులరా ప్లూరలా గుర్తుపట్టాలి. ఆబ్జెక్ట్ మారటానికి ఐ బై మీ అవుతుంది, వి బై హస్ అవుతుంది, యూ బై యూ ఉంటుంది, హీ బై హిమ్ అవుతుంది, షీ బై హర్ అవుతుంది, దే బై దెమ్ అవుతుంది. ప్రాపర్ నౌన్స్ ఉంటే ఏ ప్రాపర్ నౌన్ ఉంటే రామ ఉంటే రామని, సీఎం ఉంటే సీఎంఏ, ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంటే. అట్లా ఏది ఉంటుంది కామన్ నౌన్స్ అని, కలెక్టివ్ నౌన్స్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, మెటీరియల్ నౌన్స్ అని ఏవి ఉన్నా యాజ్ ఇట్ ఈజ్ రాయాల్సి వస్తాయి. ప్రొనౌన్సే మారుతాయి. అవి బాగా గుర్తుంచుకోవాలి, తప్పు చేయదు. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇందులో హూమ్ ఈజ్ షీ స్కోల్డింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్గా ఉంది. నిజానికి షీ ఈజ్ స్కోల్డింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అసర్టివ్, ఆమె తిరుగుతున్నది. ముందు ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి ముందు బీ ఫార్మ్ వర్బ్ రాయాలి. హూమ్ ఈజ్ షీ సబ్జెక్ట్, స్కోల్డింగ్ ఎవరిని, ఆమె తిడుతున్నది. ఇప్పుడు ఏమన్నాను, హూమ్ అనగానే హూ అనాలి. ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ యాక్టివ్లో కానీ ప్యాసివ్లో కానీ బీ ఫార్మ్ వర్బ్ లేకుండా యాక్టివ్ కాదు ప్యాసివ్ కాదు. ఇప్పుడు హూ ఈజ్ స్కోల్డింగ్ పోయి బీయింగ్ స్కోల్డెడ్, రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ అయింది కదా, అది బాగా గుర్తుంచుకోవాలి. ఇంగ్ ఫామ్ వచ్చి బీతో కలిసి బీయింగ్ అయి స్కోల్డెడ్ స్కోల్డెడ్ అన్నమాట. హూ ఈజ్ బీయింగ్ స్కోల్డెడ్ బై షీ వై హర్ అవుతుంది. ఎవరు ఆమెతో తిట్లు తినబడుతున్నారు అని. ఇవన్నీ ఇట్లా
whom were we calling? ఎవరిని మనం పిలుస్తూ ఉంటిమి? Who was calling by being called by by has అవుతుంది. నేను 4 చెప్పినాను, మిగతా అన్ని మీరు చదువుకొని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ఓన్లీ యాక్టివ్ వాయిస్ ఇస్తున్నాను, ప్యాసివ్ అన్ని మీరు రాయండి. రేపటి రోజు నేను ఆన్సర్స్ పెడతా కదా, మీరు ఎంతవరకు కరెక్ట్ రాసింది చెక్ చేసుకోవచ్చు. తప్పు అయిందనుకో దాన్ని 3 సార్లు రాయండి, 4 సార్లు రాయండి, 5 సార్లు రాయండి, మర్చిపోరుగా మళ్ళా. whom will I doubt? ఎవరిని నేను అనుమానించాలి? whom has he bet? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇదేం ఫ్యూచర్ టెన్స్లో ఉంది. will doubt అంటే will be doubted. has bet అంటే has been bet, అది గుర్తుకు తెచ్చుకోవాలి. సీరియల్ ఆర్డర్లో రాయాలి, ఇంటరాగేటివ్ కాబట్టి ముందు ఫైనల్ వర్బ్ వస్తుంది, ఫస్ట్ సబ్జెక్ట్ అయినాక వర్బ్ 3 వస్తుంది. whom have they cheated? ఎవరిని వారు మోసగించినారు? మోసగించి ఉన్నారు అనాలి. మరి మనమే మోసగించినారు. ఎక్కువ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం వాడము, వాళ్ళు వాడతారు. మోసగించి ఉన్నారు, ఇప్పుడు మోసం అయితేనే. whom can you defeat? ఎవరిని మీరు ఓడించగలరు? సామర్థ్యం, ఎవరిని ఓడించే సామర్థ్యం ఉంది మీకని. whom shall we pay? ఎవరికి మేము చెల్లించగలము? whom had they robbed? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎవరిని వారు దోపిడీ చేసి ఉండిరి. whom would you like to marry? ఎవరిని మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? whom were you cheating? ఎవరిని మీరు మోసగిస్తూ ఉంటిరి. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. వుడ్ యూ లైక్ అంటే ఇష్టమా, మీరు ఇష్టపడుతుంటారా అన్నట్టు. whom will you scold? ఎవరిని మీరు తిట్టగలరు. whom were they electing as president? ఎప్పుడైనా బాగా గుర్తించుకోవాలి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వరకు కట్ చేసేయాలి, మిగతా తర్వాత కలపవచ్చు. 2-3 ఆబ్జెక్ట్ ఉంటే 2-3 ఆబ్జెక్టులతో చేయొచ్చు, 2-3 రకాలుగా చేయొచ్చు. whom were they electing? ఎవరిని వారు అధ్యక్షునిగా ఎన్నుకొనుచుండిరి. యాజ్ ప్రెసిడెంట్ చివరి రాయాలి. whom were they electing? who was being elected by them as president. whom has she called now? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎవరిని ఆమె ఇప్పుడు పిలిచి ఉన్నది. whom shall we dominate there? ఎవరిపై మనము అక్కడ పెత్తనం చేయగలము. whom can they make a leader now? ఎవరిని వారు ఇప్పుడు ఒక నాయకుడిని చేయగలరు. whom would you like to nominate? ఎవరిని మీరు సూచించడానికి ఇష్టపడతారు. whom he defeated in the war? ఎవరిని అతను యుద్ధంలో ఓడించారు. whom could we praise the day? ఎవరిని మనం ఆ రోజు పొగిడినాం అని అంటారు. whom might she select as heir? ఎవరిని ఆమె తన వారసుడిగా ప్రకటించి ఉండవచ్చు. మైట్ అంటుండు, జరిగిపోయిందంటే ఫ్యూచర్. ఎవరిని ఆమె వారసుడిగా ఎన్నుకొని ఉండవచ్చు అని. whom could we call? ఎవరిని మనం పిలవగలిగితివి. whom would you like? ఎవరిని మీరు ఇష్టపడతారు. whom would you meet? ఎవరిని మీరు కలుస్తారు. whom has she protected? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎవరిని ఆమె కాపాడింది. కాపాడి ఉన్నది అని కొట్టాలి, కాపాడి ఉన్నది. హ్యాస్ వాడింది కాబట్టి. whom had they beaten? ఎవరిని వారు కొట్టి ఉండిరి. కరెక్ట్. whom do you receive? ఎవరిని మీరు చేరదీస్తారు. ప్రెజెంట్ టెన్స్లో ఉంది. whom were she feeding? ఎవరికి ఆమె తినిపిస్తూ ఉండెను. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. whom does he select? ఎవరిని అతను ఎన్నుకుంటాడు.
ప్రిపోజిషన్స్లో యాంగ్రీ విత్ అంటే కోపంతో ఉండడం, ఎవరి ఏ పర్సన్ ఒక వ్యక్తి పైన కానీ ఒక వస్తువు పైన కానీ కోపం ఉండడం అన్నమాట. ఇప్పుడు వాలి వాజ్ యాంగ్రీ విత్ సుగ్రీవా, పెద్ద అక్షరం కొట్టాలి. వాలి వి పెద్ద అక్షరం ఉండాలి. వాలి వాజ్ యాంగ్రీ విత్ సుగ్రీవా, వాలి సుగ్రీవునిపై కోపంతో నుండెను. ఎంప్లాయీస్ ఆర్ యాంగ్రీ విత్ మేనేజ్మెంట్, ఉద్యోగస్తులు యాజమాన్యంపై కోపంతో ఉన్నారు. డిఎల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, 5 డిఎల్, ఒక 2 డిఎల్ అని ఇచ్చి, ఒక డిఏ ఈ నెలని ఇచ్చిస్తాం, ఒక డిఏనేమో నవంబర్ని ఇచ్చిస్తాం అని, మళ్ళా అది కూడా 32 ఇన్స్టాల్మెంట్లు, 16 ఇన్స్టాల్మెంట్లు అంటే ఏం ప్రభుత్వం ఇది అని ఉద్యోగస్తులందరూ కోపంగా ఉన్నారు అని. ఎంప్లాయీస్ ఆర్ యాంగ్రీ విత్ మేనేజ్మెంట్, ఉద్యోగస్తులు యాజమాన్యంపై కోపంలో ఉన్నారు. ఈడియం నానుడి అంటే ఇది వెర్బ్ తోటి సబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ గాను వాడే పదాన్ని ఈడియం అంటారు. ఫాల్ అనేది వెర్బ్, ఫాల్ అపాన్ అంటే దాడి చేయడం. ఆల్ విలేజర్స్ ఫెల్ అపాన్ థీవ్స్, దొంగలు వచ్చి దోపిడీ చేస్తేందుకు, ఇవాళ దొంగలు వస్తున్నారు అని ముందే తెలుసుకొని అందరు కట్టెలు పట్టుకొని కత్తులు పట్టుకొని రెడీగా ఉండట. దొంగలు రాగానే కొట్టడం మొదలుపెట్టారు. విలేజర్సే వాళ్ళ మీద అటాక్ చేసిండ్రు అన్నమాట. వాడు పారిపోకపోతే ఏం చేస్తారు? 3 brothers will fall out while distributing their land. ఇది ఒక విషయం పైన ఒక కోపం మీద ఏంది, 3 సోదరులు ఆస్తుల భూముల పంపకంలో తగులు ఆడుకోగలరు. ఒక తన మంచి సారవంతమైన భూమి ఉంటుంది, ఒకటి పనికిరాని భూమి ఉంటుంది, ఒకటి మామూలు భూమి ఉంటుంది. పంచౌట్ చేసేటప్పుడు తగాదాలు వస్తాయి.